Yeah, so Tegis, we have seen a lot many tokens like we have seen data, variables, keywords, functions. So function ante a function will have a definition and a function can be called. Function definition అంటే ఏం ప్రాసెస్ జరగాలి అని ఉంటుంది. ఫంక్షన్ కాల్ అంటే ఆ డెఫినేషన్ని యాక్టివేట్ చేయడం. అంటే ఒక ఫంక్షన్కి డెఫినేషన్ ఉంటే కానీ దాన్ని మీరు కాల్ చేయలేరు. ఒక ఫంక్షన్కి డెఫినేషన్ ఉంటేనే కాల్ చేయొచ్చు. డెఫినేషన్ లేకుండా కాల్ చేస్తే అంటే ఫ్యాన్ తగిలించకుండా స్విచ్ ఆన్ చేస్తే ఉపయోగం లేదు లాంటి కాన్సెప్ట్. సో సి హ్యాస్ లాట్ మెనీ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్డ్. సిలో చాలా ఫంక్షన్స్కి ఆల్రెడీ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉన్నాయి అని అంటే అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని మనం కాల్ చేసి వాడుకోవచ్చు. సో ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అని అంటే మళ్ళీ మళ్ళీ ఆ కంప్యూటర్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా అవన్నీ వాడగలుగుతున్నామని అంటే అవన్నీ హార్డ్ డిస్క్లో ఉంటే కానీ మనం మళ్ళీ మళ్ళీ వాడలేం. అంటే సికి సంబంధించిన ఈ ఫంక్షన్స్ ఏవైతే ఆల్రెడీ డెఫినేషన్ ఇవ్వబడి ఉన్నాయో అవన్నీ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. మరి హార్డ్ డిస్క్లో వాటిని ఏమంటారు అని అంటే హార్డ్ డిస్క్లో ఉన్న వాటిని ఫైల్స్ అని అంటారు. హార్డ్ డిస్క్లో మీరు ఏం స్టోర్ చేసినా దాన్ని ఫైల్ రూపంలో స్టోర్ చేస్తారు. సో ఇలా సి లాంగ్వేజ్కి సంబంధించిన ఫంక్షన్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఆ డెఫినేషన్స్ని కలిగి ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని లైబ్రరీ ఫైల్స్ అని పిలుస్తారు లేదా హెడర్ ఫైల్స్ అని పిలుస్తారు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే సిలో చాలా లైబ్రరీ ఫైల్స్ ఉన్నాయి. లైబ్రరీ ఫైల్స్లో ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ, ఒక్కొక్క లైబ్రరీ ఫైల్లో ఒక పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఫంక్షన్స్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు stdio.h అని ఒక లైబ్రరీ ఫైల్ ఉంది. ఈ లైబ్రరీ ఫైల్ లోపల కొన్ని ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఇలాగే conio.h అని ఒక లైబ్రరీ ఫైల్ ఉంది. ఇది ఆ, ఉచ్చారణ మనల్ని తప్పుగా తయారు చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది స్టాండర్డ్ IO.h. ఇది కన్సోల్ IO.h అండి. ఇది కన్సోల్ ఐఓ కాబట్టి దీన్ని కానియో.h కోనియో.h అని ఎవరు అనరు. ఆ, ఇది స్టూడియో.h అని కూడా చాలా మంది నేను విన్నాను. ఇది స్టూడియో.h కాదు, ఇది కోనియో.h కాదు, ఇది stdio.h, ఇది కానియో.h. స్టాండర్డ్ IO.h, కన్సోల్ IO.h. వీటిలో కొన్ని ఐఓ ఫంక్షన్స్ ఉన్నాయి. సో these libraries must be linked to our program to make use of their functions. సో ఇప్పుడు stdio.h లైబ్రరీ ఫైల్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని వాడుకోవాలి అంటే వాటిని ఆ stdio.h లైబ్రరీ ఫైల్ని మనము మన ప్రోగ్రామ్కి లింక్ చేయాలి. ఇది ఎలాంటి కాన్సెప్ట్ అంటే ఏదో మీరు కాలేజీకి వెళ్ళాలి అంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తగిలించుకొని వెళ్తారా, బ్యాగ్లో పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ బ్యాగ్ మీరు తగిలించుకోలేదు అనుకోండి, మీరు ఖాళీ చేతులతో కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆ, పుస్తకాలు వాడాలంటే బ్యాగ్ తగిలించుకోలేదు కాబట్టి పుస్తకాలు లేవు కాబట్టి వాడేందుకు కుదరదు. మరి బ్యాగ్ ఎప్పుడు తగిలించుకోవాలి అంటే కాలేజీకి బయలుదేరడానికి ముందే తగిలించుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాగ్ ఏదైతే ఉందో అది మీ లైబ్రరీ ఫైల్ లాంటిది, దానిలో ఉన్న పుస్తకాలు మీ ఫంక్షన్స్ లాంటివి. అలాగే మీ ఇంట్లో రెండు బ్యాగులు ఉండొచ్చు. ఒక బ్యాగ్ మీ కాలేజీ పుస్తకాలు తీసుకెళ్ళడానికి, ఇంకొకటి మీరు పక్క ఊరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకునే బ్యాగ్ అనుకుందాం. మీరు బట్టలు సర్దుకున్న బ్యాగ్ తగిలించుకొని తీసుకెళ్లారనుకోండి, మీకు పుస్తకాలు ఉండవండి. ఏ బ్యాగ్లో ఆ కంటెంట్ ఉంటుంది. ఇలాగే ఏ లైబ్రరీ ఫైల్లో దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని మనము మన ప్రోగ్రామ్కి తగిలించుకుంటే కానీ వాటిలోని ఫంక్షన్స్ని మనము వాడలేము. ఇది ఒక కాన్సెప్ట్. దీనికి కంటిన్యూషన్ ఏమేనంటే లింక్డ్ టు అవర్ ప్రోగ్రామ్ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ఎ లొకేషన్ కాల్డ్ ప్రీ ప్రాసెసర్. అంటే మీరు ఏ లొకేషన్లో అయితే తగిలిస్తారో
ఈ లైబ్రరీ ఫైల్ని మీ ప్రోగ్రామ్కి ఏ లొకేషన్లో మీరు తగిలిస్తారో ఆ లొకేషన్ని ప్రీ ప్రాసెసర్ అని పిలుస్తారు. అంటే ఎక్కడైతే ప్రాసెసర్ అంటే ప్రాసెస్ చేసేది, ప్రీ ప్రాసెసర్ అంటే ముందుగా జరగాల్సిన ప్రాసెస్లు చేసేది అని అక్కడ అర్థం. ముందుగా జరగాల్సిన ప్రాసెస్లు చేసేది అంటే ఏదో ఆ, మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అంటే ఆ పని చేయడానికి ముందుగా సంసిద్ధపడతారు కదా, రెడీ అవుతారు. అలా ముందుగా రెడీ చేసుకునే లొకేషన్ ఏదైతే ఉందో ఈ లైబ్రరీ ఫైల్స్ తగిలించుకొని అలాంటి లొకేషన్ని ప్రీ ప్రాసెసర్ అని అంటారు. The preprocessor is identified with a symbol hash to the runtime environment. ఈ పదాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రతి లాంగ్వేజ్కి దాని ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ప్రతి సాఫ్ట్వేర్కి దాని ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. లాంగ్వేజెస్కి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ని రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అని పిలుస్తాము. ఈ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కంట్రోల్లోనే మన ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కంట్రోల్లోనే ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ఈ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లోనే చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని మనము టోకెన్స్ అని పిలుస్తాము. ఆ టోకెన్స్లో ఏదో ఆ, ఆ, పుస్తకాలు రాసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పిచ్చి, అసలు ఇప్పుడు వీటిని పట్టించుకునేవాడు లేడు, ఏదో పరీక్ష రాసేస్తే పాస్ అయిపోతే చాలని మాట్లాడుకుంటారు. కాలేజీలలో అంతే, యూనివర్సిటీల్లో అంతే, ఎక్కడ ఎవరు టెక్నాలజీ గురించి క్లియర్గా మాట్లాడుకునేవాళ్ళు లేరు. కాబట్టి ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుందాము అని నేను అనట్లేదు. మీరు ఏవేవి వాడుకోగలరో అవన్నీ మీకు ప్రీ డిఫైన్డ్ టూల్స్ అవైలబుల్, అవన్నింటినీ టోకెన్స్ అని మీరు అనొచ్చు. సిలో మాకు ఫిక్స్డ్ ఈ 6 మాత్రమే టోకెన్స్, అంటే సిలో కంపైలర్లు ఉన్నాయి, అవి కూడా టోకెన్స్లో పార్టే, అవి రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నాయి కాబట్టి వాడుకుంటారు. ఓకే, అవి ప్రీ ప్రాసెసర్ ఇది మాకు టోకెన్ కాదు అని చాలామంది అంటారు. ఓకే, కానీ మీరు వాడుకోవాలి కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా మీరు వాడుకోలేరు. సో అంటే మీరు మీ ప్రోగ్రాంలో ముందుగా జరగాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉంటే దాన్ని ప్రీ ప్రాసెసర్ అయిన లొకేషన్లో పెడతారు. ఇది ముందుగా జరగాల్సిన ప్రాసెస్ అని రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్కి ఎలా చెప్తారు అంటే హ్యాష్ అనే సింబల్తో చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఇది రాస్తారు, అది ఎందుకు తెలియకుండా రాస్తారు. అది రాస్తే కానీ పని జరగదు అని అంటారు. ఎందుకు రాయాలి అని ఆలోచించడం మొదలు పెడితే ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ముందుగా జరిగే ప్రాసెస్లలో మనకి రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి, ఇన్ ప్రీ ప్రాసెసర్ యూ కెన్ లింక్ లైబ్రరీ ఫైల్స్ అండ్ ఆల్సో యూ కెన్ డెవలప్ మ్యాక్రోస్. ఇప్పుడు మ్యాక్రో అని ఒక కొత్త పదం ఒకటి వచ్చింది. మ్యాక్రో అంటే సంథింగ్ దట్ ఈస్ లార్జ్. దీనికి ఆపోజిట్ టర్మ్ వచ్చి మైక్రో. అది ఎలా ఉంటుంది అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పై అని చూసారనుకోండి, దీనికి వాల్యూ ఎంత అంటే 3.14. జనరల్గా ఇక్కడ అందరూ ఆగిపోతారు 3.14 దగ్గర. లేదో మ్యాథమెటిక్స్లో అదేదో మేము ఒక కాన్స్టెంట్ నెంబర్ 3.143 అలా కాదండి, 22/7 వేశారనుకోండి, యూ గెట్ 3.142857142857 అండ్ ఇట్ గోస్ ఆన్. అండ్ దీన్ని ఒక్కొక్క మ్యాథమెటిషియన్ ఒక్కొక్కలా చెప్పాడు. 22/7 అంటే ఇలాగే వస్తుంది. లేదు మాకు మ్యాథ్స్లో చెప్పించినారు 1429 1425 ఇంకేందో ఇలా ఎంతవరకు అంటే 33 డిజిట్స్ వరకు వాడండి, అంతకంటే ఎక్కువ వాడే అవసరం లేదు అని అనేసి కూడా ఆర్యభట్ట చెప్పినారు. ప్రపంచం దాన్ని పట్టించుకోకుండా ఎవరి ఇష్టానుసారం వాడు రాసుకుని మేము చెప్పింది కరెక్ట్ అంటాడు. ఓకే, మీరు కావాలంటే 22/7 వేసి చూడండి, యూ గెట్ 3.14285. ఇది చాలా పెద్ద నెంబర్. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 4 అని ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు 4 పెద్దదా లేకపోతే ఇది పెద్దదా అని అంటే నిజం చెప్పాలి అంటే 4 పెద్దది. ఎలా అంటే వాల్యూ ప్రకారం. కానీ మన చిన్ని బుర్రలకి గుర్తు పెట్టుకోవడానికి 3.14285714285 ఇది చాలా పెద్ద నెంబర్ గుర్తు పెట్టుకోవడానికి, వాల్యూ ప్రకారం నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ మీరు గుర్తుపెట్టుకొని మీరు వర్కౌట్ చేయాలంటే కుదరదు. కాబట్టి జనరల్గా ఏం చేస్తారు అంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తారు. ఇదంతా ఎవరు చేస్తారులే, ఇక్కడ 1 వచ్చింది కదా కాబట్టి 7 దగ్గర ఆపేస్తాం. ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి కాబట్టి 5 తర్వాత ఇక్కడ 7 ఉంది కాబట్టి మనము ఈ 5ని ఇక్కడ 6 చేస్తాం, రౌండెడ్ ఆఫ్. ఇప్పుడు దీన్ని రౌండ్ ఆఫ్ చేసి ఇక్కడ 9 చేస్తారు.
కొంతమంది ఇక్కడ వరకు చాలా కొంతమంది 3.1429 అని అంటారు. కొంతమంది దీన్ని కూడా చేసి 3.143 ఇంటర్మీడియట్ లెవెల్ కాలేజీలో ఇక్కడికి ఆపేస్తారండి. ఇంకా కాస్త ఎక్కువ లేజీ ఫెలో అయితే ఇక్కడ 3 కాబట్టి అది కూడా అవసరం లేదు, 3.14 దగ్గర ఆపేస్తారు. ఏం పర్లేదండి, దీన్ని కావాలంటే 3.1 అని రౌండ్ ఆఫ్ చేయొచ్చు. దీన్ని కూడా ఇది 5.5 కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా తీసేసి 3 అని చేయొచ్చు. ఇది కూడా 5 కంటే తక్కువ ఉంది కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా చేయొచ్చు. ఇలా చేసుకుంటూ పోతే ఆ ప్రపంచంలో చేయడానికి ఏముండదు. సో 3.142857 ఇంత పెద్ద పేరు గుర్తుపెట్టుకుని ప్రోగ్రాంలో ఎక్కడైనా టైప్ చేసేటప్పుడు పొరపాటున అన్ని చోట్ల ఇలాగే వాడి ఒక చోట మీరు ఇలా వాడారనుకోండి, అక్కడ మీకు అక్యూరసీ చచ్చిపోతుంది. అలా చచ్చిపోకూడదంటే మీరు ఇంత పెద్ద పేరుకి మీరు ఒక చిన్న పేరు పెట్టుకోవచ్చు. ఈ చిన్న పేరు పెట్టాలి అంటే ఆ పేరు కూడా మీరు ముందుగా పెడితే కానీ వాడేందుకు లేదు కాబట్టి ఇది హ్యాష్. అలాగే stdio.h అనే లైబ్రరీ ఫైల్లోని ఫంక్షన్లు వాడాలనుకున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు ముందుగా తగిలించుకోవాలి కాబట్టి హ్యాష్. ఏంటంటే ఇక్కడ ముందుగా చేయాల్సిన పనులు మనకు రెండు వచ్చేసినాయి. రెండు రకాలు వచ్చినాయి ప్రస్తుతానికి. ఒకటేమో ఇది ముందుగా చేయాలి, ఇది ముందుగా చేయాలి కాబట్టి హ్యాష్ పెట్టినాం, ఇది ప్రీ ప్రాసెస్. వీటిలో ఇదేమో లింక్ చేయాలి, ఇదేమో మైక్రోకి మ్యాక్రోని డిఫైన్ చేయాలి. పనులు మారిపోయినాయి. సినిమాలో అందరూ యాక్టర్లు ఉంటారు కానీ అందరూ యాక్టర్ల డబ్బులు తీసుకొని యాక్ట్ చేసేవాళ్ళు, కానీ ఎవడేం చేయాలి అని చెప్పేవాడిని డైరెక్టర్ అని అంటారు. అలా ఇక్కడ కూడా ప్రీ ప్రాసెసర్కి డైరెక్షన్ ఇచ్చేది ఒకటి ఉంది, ఇలా చేయించు అని. అలా డైరెక్షన్ ఇచ్చేదాన్ని డైరెక్టివ్ అని పిలుస్తారు. సో లింక్ చేయి అని చెప్పడానికి ఇంక్లూడ్ అనే డైరెక్టివ్ వాడతాము. మ్యాక్రో తయారు చేయడానికి డిఫైన్ అనే డైరెక్టివ్ని వాడతాం. సో ఇవి మీరు ప్రోగ్రాంలో రెగ్యులర్గా చూసిందే అయి ఉంటుంది సి లాంగ్వేజ్లో. అఫ్ కోర్స్ C++లో ఇలాగే ఉంటుంది, జావాలో హ్యాష్ తీసేస్తాడు, అదర్వైజ్ కాన్సెప్ట్స్ అలాగే ఉన్నాయి, పైథాన్లో కూడా అలాగే ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ ఇంక్లూడ్ బదులు యూజింగ్ అనే కీవర్డ్ వాడతారు, కొన్ని చోట్ల ఇంపోర్ట్ అనే కీవర్డ్ వాడతారు. అదర్వైజ్ కాన్సెప్ట్ అదే, కీవర్డ్ మారిండొచ్చు ఒక్కొక్క లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ తయారు చేసినప్పుడు పిచ్చిని బట్టి ఉంటుంది అంతే. సో మీరు ఇలా రాస్తే దీని వెనకాల ఇంత చరిత్ర ఉంది. హ్యాష్ ఇది ముందుగా జరగాలి, ఇది డైరెక్టివ్ డైరెక్షన్ ఇస్తుంది, ఇది లైబ్రరీ ఫైల్ దీనిలో కొన్ని ఫంక్షన్ డెఫినేషన్లు ఉన్నాయి, మేము ఆ ఫంక్షన్లని వాడుకోవాలనుకుంటున్నాము. ఇది ఇంతలా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అట్లా రాస్తే సరిపోతుందంట అని మేము అక్కడికి ఆపేస్తాము అని అంటే ఆహ్, మీరు పరీక్ష పాస్ అవ్వచ్చు, కొత్త కాన్సెప్ట్లు తయారు చేయలేరు. ఇప్పుడు STL.H ఏదైతే ఉందో ఇది ఎక్కడుందన్నది ఇంపార్టెంట్. ఇది రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే యు ఆర్ సపోజ్ టు స్పెసిఫై విత్ ఇన్ యాంగిల్డ్ బ్రాకెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని చోట్ల ఇలా డబుల్ కోట్స్లో పెట్టడం కూడా చూసినాం సార్. ఓకే, దట్ వి విల్ సీ లేటర్ ఎప్పుడు డబుల్ కోట్స్లో పెట్టాలి ఎప్పుడు డబుల్ కోట్స్లో పెట్టకూడదు అనేది. బట్ ఎనీ హౌ మీ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి స్పెసిఫైడ్ విత్ ఇన్ యాంగిల్డ్ బ్రాకెట్స్. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇది సి ప్రోగ్రామ్ చేయాలి అంటే దానికి కావాల్సిన టోకెన్స్ అండ్ అదర్ థింగ్స్ ఏవైతే మస్ట్ మీరు అర్థం చేసుకొని తీరాలో ఇవన్నీ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ప్రోగ్రామ్ చేయాలి అంటే దీని గురించి మనం ఆల్రెడీ ఒకసారి ఒక చిన్న డిస్కషన్ చేశాం. మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు యు ఆర్ సపోజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 3 థింగ్స్. ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీరు 3 విషయాల పట్ల కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్న. వీడు యూజర్, ఇది సిస్టమ్. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే వీడు ఇన్పుట్ ఇస్తాడు, కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తాడు. ఈ అవుట్పుట్ని యూజర్ చూసుకుంటాడు. వీటిలో యూజర్ ఇంటరాక్టివిటీ ఉన్నది ఎక్కడ అనంటే ఇన్పుట్ అవుట్పుట్లో యూజర్ ఇంటరాక్టివిటీ ఉంది, అదర్వైజ్ స్టోరేజ్ ప్రాసెస్లో యూజర్కి సంబంధం లేదు. అవి లోపల ఆటోమేటిక్గా జరిగిపోయేలా మనం కోడింగ్ రాస్తుంటాం. సో స్టోరింగ్కి మనం ఏం వాడతాము అంటే వేరియబుల్స్ వాడతాము. ప్రాసెస్కి ఏం వాడతాము అంటే ఏదో ప్లస్ మైనస్ ఇంటూ లాంటి ఆపరేటర్స్ వాడతాము. ఇంకా మిగిలింది ఏది అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే IO ఆపరేషన్స్.
ఇన్పుట్ ఆపరేషన్ అవుట్పుట్ ఆపరేషన్ ఎలా చేయాలి అన్నవి మనం అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకునేటప్పుడు ఈ వేరియబుల్స్కి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దట్ వి విల్ సీ నౌ. సో when we develop a program, we concentrate on three things. ఒకటి ప్రాసెస్, రెండోది డాటా స్టోరేజ్, మూడోది యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇది కాబట్టి దీన్ని లాస్ట్లో రాశాను. అదర్వైజ్ ప్రాసెస్ ఈజ్ మేనేజ్డ్ విత్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ ఎక్సెట్రా. వీటిని యూజ్ చేసి ప్రాసెస్ మేనేజ్ చేస్తాం. ఇక డాటా స్టోరేజ్ ఈజ్ మేనేజ్డ్ విత్ వేరియబుల్స్. ఇక్కడ ఈ వేరియబుల్స్ గురించి ఇంకా కొంచెం మనం తెలుసుకోవాలి. ఇంకా కొంచెం తెలుసుకుంటే కానీ వేరియబుల్ని మనము కరెక్ట్గా వాడలేం. వేరియబుల్ అంటే ఏదో బస్సులో సీట్ లాంటిదని చెప్పుకున్నాం అంతే. దట్ స్టోర్స్ వాల్యూస్, ర్యామ్లో రిజర్వ్డ్ మెమరీ, రైట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ దీన్ని గమనించండి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ మ్యాన్ అనుకుందాం. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే లెటర్స్ని డెలివర్ చేస్తాడు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తా పోస్ట్ మాస్టర్ గురించి చెప్పట్లేదు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే లెటర్స్ని డెలివర్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ శర్మ, ఇక్కడ 2 అని రాస్తుంది. మిస్టర్ శర్మ మదనపల్లి అని ఉందనుకోండి. మీరే సిన్సియర్ పోస్ట్ మ్యాన్ అయితే ఈ లెటర్ని ఎవరికి ఇస్తాము, ఎవరికి ఇస్తారు అంటే ప్లీజ్ డోంట్ సే మిస్టర్ శర్మకి ఇస్తాము. ఎందుకంటే మదనపల్లి ఎంతమంది మిస్టర్ శర్మలు ఉన్నారో ఎవరికి తెలియదు. లేదు సార్, రిటర్న్ పంపించేస్తాం, రైట్. దానిపైన రాస్తుంది ఫ్రమ్ మిస్టర్ వర్మ, హైదరాబాద్. ఇప్పుడు రిటర్న్ పంపిస్తే అక్కడ పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి? మిస్టర్ వర్మకి ఇవ్వాలి. హైదరాబాద్లో మిస్టర్ వర్మ ఎవడు? ఈజ్ ఎ బిగ్ ట్రాజడీ. సో ఇప్పుడు ఇంకా ఓకే, ఈ లెటర్ని కరెక్ట్గా మీరేం చేస్తారు? సిన్సియర్ పోస్ట్ మ్యాన్ అయితే చింపి చెత్తబుత్తులో వేస్తారు. అలా జరగకూడదంటే ఏం చేయాలి? ఇంకేం కావాల్సి ఉంటుంది అంటే అతని అడ్రస్ పూర్తిగా కావాలి. అడ్రస్ పూర్తిగా కావాలి అంటే అడ్రస్ అంటే ఏం కావాలి? అట్లీస్ట్ డోర్ నెంబర్, సంథింగ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 15-5. ఇప్పుడు ఇప్పుడు ఈ లెటర్ని ఎవరికి ఇస్తారు అని అంటే నిజం చెప్పాలి అంటే పోస్ట్ మ్యాన్ పోయి అక్కడ మిస్టర్ శర్మ ఉన్నాడో లేదా చూడ్డు. 15 నార్మల్ పోస్ట్ అయితే. ఈ మధ్యకాలంలో నార్మల్ పోస్ట్ గురించి ఎవరికి తెలియదు. ఏదో రిజిస్టర్ పోస్ట్ అయితే పోస్ట్ మ్యాన్ వచ్చి సంతకం పెట్టించుకొని పోతాడు. స్పీడ్ పోస్ట్ అయితే సంతకం పెట్టించుకొని పోతాడు. మీద కొరియర్లు అయితే వాళ్ళ ఇంటికి తెచ్చిస్తారు ఓటీపీ చెత్త చదరం. ఈ మధ్యకాలంలో అది ట్రెండ్ నడుస్తుంది. ఓకే, బట్ ఎనీ హౌ పోస్ట్ మ్యాన్ అయితే ఏం చేస్తా అంటే 15-5 డోర్ నెంబర్ కనిపించిందా అక్కడ లెటర్ వేసి పోస్ట్ అని అరిచి వెళ్ళిపోతాడు. దట్స్ ఇట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నౌ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు అనుకోండి. వాట్ ఎవర్ ది ఊరు ఇట్ ఈస్. ఇది మీ ఊరు అనుకోండి. మీ ఊర్లో ఇవన్నీ ఇండ్లు అనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. ఫ్యూచర్లో మీకు పాయింటర్స్ అనే టాపిక్ కూడా ఈజీగా అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలి అంటే ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకుండా మాకు పాయింటర్స్ అర్థం కాలేదు అంటే జీవితంలో అర్థం కావు. సిలో ఒక టాపిక్ వస్తుంది పాయింటర్స్ అని. ఓకే, ఎనీహౌ ఇది మీ ఊరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి ఆర్ హైదరాబాద్ ఆర్ తిరుపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ ఆ ఊర్లో ఉండే ఇండ్లు అనుకుందాం. ఆ ఊర్లో ఉండే ఇండ్లు అయితే ప్రతి ఇంటికి ఐడెంటిఫికేషన్కి ఒక డోర్ నెంబర్ ఉంటుంది. 1 2 3 4 5 6 డాష్ 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 ఎన్ని ఉంటే ప్రతి ఇంటికి ఒక డోర్ నెంబర్ ఉంటుంది అన్నది ఎంత సింపుల్, అంతే సింపుల్ మన కంప్యూటర్లోని మెమరీ. మెమరీ అన్న వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీఆర్ టాకింగ్ అబౌట్ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ అంటే ర్యామ్. ఎందుకంటే మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆర్ మీ ప్రోగ్రామ్ వర్క్ అయితే మీ వర్క్ స్పేస్ ర్యామ్ కాబట్టి మీ ప్రోగ్రామ్ కూడా ర్యామ్లోకి లోడ్ అయ్యి రన్ అవుతుంది. మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే అవి కూడా ర్యామ్ లోపలే డిక్లేర్ అవుతాయి. నౌ నౌ మీరేదో ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు అనుకోండి.
అండ్ బీ క్లియర్, ఇక్కడెక్కడో ఒక 2 బైట్ల మెమరీ రిజర్వ్ అయింది అనుకుందాం. ఈ 2 బైట్లు రిజర్వ్ అయిందని అనుకుందాం. రిజర్వ్ అయ్యి దానికి ఏ అని పేరు వచ్చిందని అనుకుందాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 బైట్లలో ఫస్ట్ బైట్ నంబర్ 20, సెకండ్ బైట్ నంబర్ 21 అని అనుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెన్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్ బేస్డ్ ఆన్ డాటా టైప్, it may get reserved with either 2 bytes or 4 bytes based on float or double, whatever it is. Number of bytes n అన్న రిజర్వ్ కానీ ద ఫస్ట్ బైట్ నెంబర్ ఆఫ్ దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్. అంటే ఇప్పుడు ఏ అడ్రస్ ఎంత అని అంటే 20, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఫ్లోట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడెక్కడో 4 bytes రిజర్వ్ అయింది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 40, 41, 42, 43, ఈ 4 బైట్లు రిజర్వ్ అయినాయి అనుకుందాం. ద ఫస్ట్ బైట్ నంబర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యొక్క అడ్రస్. ఈ పదాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. అడ్రస్. ఇప్పుడు ఏ అడ్రస్ ఎంత అని అంటే 20, ఎక్స్ అడ్రస్ ఎంత అంటే 40. లిటరల్లీ ఎలా చెప్పగలరు అంటే, ఇక్కడ రాస్తుంది కాబట్టి చూసి చెప్పగలరు. అండ్ బీ క్లియర్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎ జోక్. నేను జోక్ చెప్పట్లేదు. నిజంగానే ఇక్కడ రాస్తుంది కాబట్టి మీరు చూసి చెప్పగలరు. లిటరల్లీ ఇది మీ కంప్యూటర్లో ర్యామ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మీ కంప్యూటర్ ర్యామ్ అయితే దీని లోపల 2 బైట్లు రిజర్వ్ అయితే, దీని లోపల 2 బైట్లు రిజర్వ్ అయింది ఇంటి ఏ అని డిక్లేర్ చేస్తే, అంటే ఇప్పుడు 2 బైట్లు ఎక్కడ రిజర్వ్ అయిందో మనకు తెలియదు. అక్కడైతే బొమ్మలో నేను 20, 21 నెంబర్స్, ఫస్ట్ బైట్ నెంబర్ 20 అన్నాను కాబట్టి ఏ అడ్రస్ ఎంత అంటే 20 అని చెప్పగలమే. కానీ సీరియస్గా ఆలోచించండి, ఇప్పుడు దీనిలో మీరు చూసి చెప్పగలరా ఏ అడ్రస్ ఎంత అని? ఇట్ ఈస్ ఫన్నీ, క్రేజీ, అలా కుదరదు. రైట్? ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ద సిస్టమ్స్ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ అంటే ర్యామ్ ఆఫ్ ది సిస్టమ్ includes number of bytes memory where each byte is identified with a byte number. When a variable is declared, the first byte number of reserved memory is called address of that variable. See, it is so simple. ఎవరికి ఎలా అర్థమవుతుందో అలా సెంటెన్స్ మనం ఫార్మ్ చేసుకోవాలి. నేనేదో ఒక పిపిటి రెడీ చేసి పెట్టుకొని పిపిటి మీకు చూపించేసి డెఫినేషన్స్ అక్కడ ఉన్నాయి టకటకాన్ని మార్చేస్తే ఇట్స్ రైట్, ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ మీ. బట్ వినేవాళ్ళకి అదేదో మాకు సంబంధం లేని విషయం అనే అనిపిస్తుంది. ఆలోచించరు. ఆలోచించినంత వరకు మనసు పనిచేయదు. మనసు పనిచేయనంత వరకు ఇది అర్థం కాదు. అర్థం కానంత వరకు మీరు సొంతంగా ఏం చేయలేరు. పరీక్ష పాస్ అయిపోవచ్చు. పరీక్ష పాస్ అవ్వడానికి అయితే ఈ వీడియోలు ఏవి అవసరం లేదు. రైట్? ఓకే. సో అందుకు అదే పనిగా నేను టైప్ చేస్తున్నా, సో దట్ యూ స్పెండ్ సమ్ టైమ్ వాచింగ్ దిస్. షార్ట్స్ చూసి జీవితాన్ని మార్చుకోలేం. కావాలంటే యూట్యూబ్లో పూర్తి వీడియో చూసి మార్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే టైం స్పెండ్ చేస్తావు నీ జీవితంలో. నువ్వు టైం స్పెండ్ చేస్తే నీ జీవితం మారుతుంది. సో వెన్ ఎ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్, ద ఫస్ట్ బైట్ నెంబర్ ఆఫ్ రిజర్వ్డ్ మెమరీ ఈజ్ కాల్డ్ అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్. దాన్ని మనం చూడలేము, కానీ దాని అవసరం మనకి వస్తుంది. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. దాని అవసరం వచ్చినప్పుడు ఎలా చేయాలన్నది మళ్ళీ మనకు తెలియదు. అది ఒక పెద్ద ప్రాబ్లం. అలా జరగకూడదంటే దాని అడ్రస్ని మనం తెచ్చుకోవాలి. ఇన్ సి we use the operator ampersand to get the address of a వేరియబుల్. ఎలా అంటే, ఏదో ఏ అని ఒక వేరియబుల్ ఉంది, ఏ అడ్రస్ కావాలంటే ఆంపర్సెంట్ ఏ అనండి. దట్ ఆంపర్సెంట్ విల్ గివ్ యూ అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ ఏ. ఎక్స్ అడ్రస్ కావాలి అంటే ఆంపర్సెంట్ ఎక్స్ అనండి, దట్ విల్ గివ్ యూ అడ్రస్ ఆఫ్ దట్
వేరియబుల్ ఎక్స్. ఇది మొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండో విషయం ఏమేనంటే, ఈ వేరియబుల్ అంటే మనం ఏదో బస్సులో సీట్ లాంటిదని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏదో మీరు బస్ ఎక్కారు, అస్యూమ్ ఇట్ ఈస్ ఆర్టీసీ బస్. ఆ ఆర్టీసీ బస్ అంటే దాన్ని దసరా దసరాకి క్లీన్ చేస్తారు. రోజు ఆర్టీసీ బస్సులను ఎవరికి అడగరు. ప్రైవేట్ బస్సులు అయితే ఏదో డ్రైవర్ క్లీనర్ అడుక్కుంటారు. ఆర్టీసీ బస్ గవర్నమెంట్, మేము ఎందుకు అడగాలని ఎవరికి అడగరు. అదే క్లీన్ చేసేవాళ్ళు కూడా తక్కువే ఉంటారు. ఆ పండగ పండగకి క్లీన్ చేస్తారు. ఇప్పుడు మీరు తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని డిసైడ్ అయినారు. మీరు టికెట్ బుక్ చేసుకున్నారు, సీట్ రిజర్వ్ అయింది, ఇది బాగానే ఉంది. కానీ బస్సు నిన్న హైదరాబాద్లో బయలుదేరి తిరుపతికి ఈ రోజు పొద్దున్నే చేరింది. ఈ రోజు తిరుపతి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్తుంది. దిస్ ఇస్ వాట్ ఈ ఈ ఈ తిరుపతి టు హైదరాబాద్ జర్నీలో మీరు ఆ సీట్లో కూర్చోవాలి. ఇప్పుడు నిన్న ఎవరైతే హైదరాబాద్ టు మదనపల్లి ఆ సీట్లో కూర్చొని వచ్చాడు, అతనేదో ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని రాత్రంతా ప్రయాణం చేస్తూ వచ్చాడు. పొద్దున్న నిద్ర లేచి తిరుపతి వచ్చింది అన్నారు. ఇప్పుడు అతను తిరుపతిలో దిగాలి అంటే తన సూట్ కేసు ఎత్తుకున్నాడు, వాటర్ బాటిల్ ఎత్తుకున్నాడు. వాటర్ బాటిల్ ఖాళీ అయిపోయింది. నేను సీట్లో అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఏదో నిన్నటి న్యూస్ పేపర్ కూడా అక్కడ పడేసి అలాగే వెళ్ళిపోయాడు. ఈరోజు న్యూస్ పేపర్ బయట కొనుక్కుందామని. అందరూ దిగేశారు. ఆ తర్వాత అందరూ బస్సు ఎక్కారు. మీరు కూడా బస్సు ఎక్కారు. ఇప్పుడు మీరు బస్సు ఎక్కితే అదే ఆర్టీసీ బస్సు అయితే ఆ సీట్లో మీకోసం క్లీనర్ దాన్ని క్లీన్ చేసి పెట్టుంటాడండి. దానిలో ఇంతకు ముందు జర్నీ చేసిన వాడు వదిలేసిపోయిన వాటర్ బాటిల్, పాత న్యూస్ పేపర్ అవన్నీ అలాగే పడి ఉంటాయి. అండ్ లీగల్గా అవి మీకు పనికొచ్చే వస్తువులు కావు. మీకు సంబంధించినంత వరకు అది చెత్త. ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది చెత్త. తెలుగులో ఇలాగే చెప్తాం. సో సేమ్ టు సేమ్ మన కంప్యూటర్లో వేరియబుల్స్ దగ్గర ర్యామ్లో కూడా ఇలాగే జరుగుతుందండి. మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు. అంతకుముందు మీ కంప్యూటర్ లో వేరే ప్రోగ్రామ్స్ ఏదో ఆ మెమరీ లొకేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2021 అనే బైట్స్ని వేరే ప్రోగ్రామ్స్ ఏవో వాడుకున్నాయి. మీ ప్రోగ్రామే కాదు, మీ కంప్యూటర్లో విండోస్ రన్ అవుతుంది అంటే కొన్ని వేల ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి ఇంటర్నల్గా. ఆ ప్రోగ్రామ్స్ ఏదో ఆ 2021 22 23 అనే మెమరీ లొకేషన్లో ఏదో వాల్యూస్ పెట్టుకున్నాయి, ప్రాసెస్ చేసుకున్నాయి, అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రోగ్రాంలో ఇంటి ఏ అన్నారు, అదే 2021 2 బైట్స్ మీ ప్రోగ్రామ్కి రిజర్వ్ అయ్యి దానికి ఏ అని పేరు వచ్చింది. ఇది బాగానే ఉంది. అది కూడా ఆర్టీసీ బస్ లాగా. ఇంతకుముందు ప్రోగ్రామ్స్ ఆ మెమరీ లొకేషన్లో ఏ వాల్యూస్ పెట్టుకుని ఉన్నాయో ఆ వాల్యూస్ అలాగే ఉండిపోయి ఉంటాయి, కానీ ఆ వాల్యూస్ని ఎవరు క్లీన్ చేయరు. అంటే ఇప్పుడు మీరు ఇంటి ఏ అని డిక్లేర్ చేసిన వెంటనే దానిలో ఆటోమేటిక్గా వేరే ప్రీవియస్ ప్రోగ్రామ్స్ వదిలేసిపోయిన వాల్యూస్ అలాగే ఉంటాయి. ఆ వాల్యూని ఇంగ్లీష్లో వాడు గార్బేజ్ వాల్యూ అని పిలిచాడు. సో వెన్ ఎ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్, ఇట్ ఈస్ held with the values stored by previous other programs which are useless in a current program. So these are called garbage values. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మీరు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, వేరియబుల్ అంటే రిజర్వ్డ్ మెమరీ, దానికి ఒక పేరు ఉంటుంది, దాన్ని ఐడెంటిఫైయర్ అని అంటారు. ఆ వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని యాంపర్సెంట్ తెచ్చుకోవచ్చు. ఆ వేరియబుల్లో ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ వేరియబుల్లో వాల్యూ పెట్టకముందు మనం వాడితే ఆ గార్బేజ్ వాల్యూ యూజ్ అవుతుంది. అప్పుడు తప్ప ఆన్సర్లు వస్తాయి. కాబట్టి వేరియబుల్లోకి ఎయిదర్ మనమే ఒక వాల్యూ సెట్ చేయాలి, లేదా వేరియబుల్లోకి మనము యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ తర్వాత వాడుకోవాలి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ది నెక్స్ట్ సెషన్ వి గెట్ ఆన్ టు దిస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏమి, దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి. అది అయిన తర్వాత దెన్ వి గెట్ ఆన్ టు ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఎలా చేయాలి. దెన్ వీ షల్ కంటిన్యూ విత్ సమ్ అదర్ టాపిక్స్. రైట్, హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.